మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, ఆదరణ ఎంతో గొప్పది. వెంటడేస్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. రోజు సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు ప్రార్థన జరుగుతుంది. ఎవరైనా మీకు ఆసక్తి కలిగినటువంటి వారు రావచ్చు, పాలు పొందొచ్చు. దేవుని మహిమను చూడాలనుకున్నవారు, వాగ్దానం ధ్యానించాలనుకున్నవారు, వాక్యము విని దాని ప్రకారం నడవాలనుకున్నవారు, ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు రావచ్చు. దేవుని మహాకృప మనందరికీ తోడు నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమునందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు అనుగ్రహింపబడును, కుమారుడు కలుగును. దేవునికి మహిమ కలుగును. ఈ మాటలకు వృద్ధిలో ఉన్నటువంటి వారు సారా నవ్వినట్టుగా మనం చూస్తాం. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏమని ఉన్నదా? ఏది లేదు. సమస్తము చేయగల సమర్థుడు. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమే. ఆ నవ్విన వెంటనే దేవునికి కోపం వచ్చింది. నవ్వునేలా సారా నవ్వునేలా భయపడిపోయి నేను నవ్వలేదు అని అంటుంది. చూడండి, నిజంగా దేవుని ముందు మనము నిలిచినప్పుడు అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, నేను చేసిన ప్రార్థన నేను చేయలేదు, నేను వెళ్ళిన సన్నిధికి, నేను ఆదివారం వెళ్ళిన, అవన్నీ చేసినా అని మనం చెబితే దేవుని ముందు మనము నిలబడి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరం కూడా ఈ ఉదయకాల ఆరాధనలో, ప్రార్థనలో మీరు తప్పక వీక్షించండి, ప్రార్థించండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానానుసారమైనటువంటి జీవితాన్ని మనం కట్టుకోగలిగితే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన, ఎటువంటి శోధన అయినా సరే దేవుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వెంబడించడానికి మీకు ఏదో ఒక దురాత్మ వెంటాడుతుంది కనుకనే మీరు వెంబడించలేకపోతున్నారు. ముఖాల మీద ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యమైనా మీరు చూడగలుగుతారు, చేయగలుగుతారు, చేయిస్తాడు దేవుడు. దూతను కావలి ఉంచి మీ పట్ల దేవుడి కార్యాలు జరుగుతాయి. ఈరోజు మీరు చేస్తున్న పనులకు అడ్డగించడానికి కారణం ఎవరంటే మీరే శత్రువులుగా, మీరు వెళ్ళిన పని అవ్వట్లేదు, వెంబడికి వెనకొస్తున్నారు. కారణము మీరు చేసేటువంటి తప్పుల వల్లనే. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క మహాకృప, మహాశక్తి గొప్పది. దేవుని ఆశ్రయించండి, దేవుని మీద భారం ఉంచండి. దేవుడు చేసిన మేలు దేన్ని మరవకండి. దేవుడు గొప్పవాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరి మీద ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. తెలియజేసిన పొరపాట్లు నేను క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, కోర్పగల దేవుడు తండ్రి. ఇదిగో ప్రభు, అప్పులు అనేకమైన సమస్యల్లో కూడిపోయి వివాహాల విషయంలో, గర్భఫలం లేని విషయంలో అనేకమైన సమస్యలు, కుటుంబంలో డెవల్తో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, సహాయం చేయండి. మీ కృప, మీ ఆదరణ దయచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. దీవించి ఆశీర్వదింపబడుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.